సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఇప్పుడు మనము ఇందరం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవర దేవాలయం దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ అమ్మవారు చాలా ప్రాముఖ్యత ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పూజల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా అమ్మవారిని అంటే సమ్మక్క జాతర జరిగినప్పుడు లక్ష్మీదేవర అమ్మవారి కూడా కనబడుతుంది, మనకి వేలాది జాతర జరిగినప్పుడు కూడా లక్ష్మీదేవర అమ్మవారు కనబడుతుంది. ఈ అమ్మవారి గురించి ఒకసారి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. అంటే ఇక్కడ దేవాలయం ఇప్పుడు లక్ష్మీదేవర అమ్మవారు అంటే ఇప్పుడు మీరే చేస్తున్నారు, అంటే మీ తాతలు మీ ముత్తాతలు కూడా చేస్తున్నారా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? అంటే ఒక 100 సంవత్సరాలు అంటే మీ తాతలు మీ ముత్తాతలు. అంటే ఇప్పుడు దేవుళ్ళు వచ్చేటోళ్ళు ఇప్పుడు అక్కడ దేవుడు ఉంది, ఈ దేవుణ్ణి మనం ఒక రాత్రి విగ్రహం అనుకోలేము. సో ఈ దేవుడిని ఎట్లా తయారు చేస్తారు మీరు? అంటే సంవత్సరానికి కొత్త దేవుని తయారు చేస్తారా, లేకపోతే ఈ పాత దేవుళ్ళకి? అంటే ఈ దేవుళ్ళు ఫస్ట్ నుంచి కంటిన్యూ అయ్యేది, ఫస్ట్ నుంచి కంటిన్యూ అయ్యేది. అంటే ఈ రంగులు ఎవరు వేస్తారు దేవునికి? అంటే వేరే అక్కడనే చేయించుకొని వస్తారు, ఆయన ఇక్కడికి వచ్చి చేస్తారా? అంటే ఈ దేవుళ్ళు వచ్చేటోళ్ళు అంటే ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన ఒక డ్రెస్ ఉంటది కదా, ఆ డ్రెస్ అంటే దేవుడు వచ్చేటోళ్ళు వాళ్ళే వేసుకుంటారు, లేకపోతే మీరేమన్నా అంటే దేవునికి ఇప్పుడు ఒక దగ్గరికి ఇప్పుడు గృహ ప్రవేశాలు ఉన్నాయి పోవాలి అంటే దేవుడు వచ్చినప్పుడే తీసుకుని వెళ్తారా, లేకపోతే మామూలుగా పట్టుకుని వెళ్ళొచ్చా? మాక్సిమం ఇక్కడ మా పొలంలో 10-15 మందికి దేవుడు వస్తుంది. మామూలుగా 10 మందికి 15 మంది దాకా దేవుడు వస్తుంది. దేవుడు వస్తే వాళ్ళు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళకి దేవుడు వేసి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తాం. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తుంది దేవుడు? అంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు అంటే మేము కలర్ వేసినప్పుడల్లా వేస్తాం, జీవన ఫ్రెష్ గా అట్లా పోస్తారు. జీవన ఫ్రెష్ అంటే ఒక పట్టణం తెప్పిస్తాం. పట్టణం తెప్పిస్తే కొత్త చిన్న పిల్లలు ఉంటారు కదా, అవును, పెద్దవారికి అందరు కంటిన్యూ దేవుళ్ళు వస్తాయి. అవును, కొత్త చిన్న పిల్లలను తీసుకొని కొత్త పక్షులను తీసుకొని కార్యక్రమం ఇక్కడ కూర్చోబెడతాం పట్టు మీద. ఈ అమ్మవారికి జీవం అనేది పోస్తారు అన్నట్టు. ఎవరు నాకాశం మన దీనికి జీవం పోసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పెద్ద మనుషులకైనా లెక్క రాస్తూ ఉంటారు కదా, మనకు నమ్మకంగా మేము కొత్త చిన్న పిల్లలను పెడతాం. వాళ్ళకి రావాలి దేవుడు, సపరేట్గా రావాలి, వాళ్ళకే రావాలి, వాళ్ళకి వస్తేనే దేవుడు మనకు జీవం పోసినట్టు. చిన్న పిల్లలు దేవుడు వస్తుంది. ఇక మళ్ళీ వాళ్ళతో కొత్తింట్లో దేవుడు మనకు వచ్చి ఎవరు ముందు చెప్పినా కూడా వాళ్ళకి దేవుడు నుంచి స్టార్ట్ చేసుకొని తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పిల్లల్ని కూర్చోటాలని ఉందా? అంటే మనకు 10 సంవత్సరాల కాడ నుంచి ఒక 10-12 సంవత్సరాల లోపు పిల్లలను తీసుకొని కూర్చోబెడతాం. అంటే వాళ్ళ దేవుడు వస్తేనే ఆయుష్ అంటే మాకు ఈ అయ్యగారు అనేది పర్ఫెక్ట్ చేసి ఒక జీవం ఉంది అనే మా నమ్మకం గురించి. అంటే అంత సడన్ గా తొందరగా వస్తుందా అని? వస్తుంది. అప్పుడు ఆయన ఇప్పుడు దేవుడు వస్తుంది కదా మన ప్లాన్ కి, ఎప్పుడైనా ఇప్పుడు మళ్ళీ టైం వచ్చినప్పుడు దేవుడు అట్లా కంటిన్యూ వస్తుంది. అట్లా మనకు ఇక్కడ ప్రోగ్రామ్ దేవుని అకేషన్ బట్టే అంటే ఇప్పుడు అమ్మవారి సంబరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మేము సమ్మక్క సారక్క మనకి ఇక్కడ ఉంది కదా, అక్కడికి మేము సారక్క సమ్మక్క మేమే తీసుకుని వస్తాం ఎదురు పోయి ప్రతిసారి. ప్రతి ఇయర్ మా దగ్గర గద్దె కూడా ఉంటది, లక్ష్మీదేవర గద్దె ఉంటది. ఆ గద్దె ప్రతి మా తాత నుంచి ఉన్నది. అది ప్రతిసారి మేము సమ్మక్క సారక్కని ఎదురు పోయి తీసుకుని వస్తాం. ఏంటంటే ఇక్కడ ఎవరైనా మాకు ఇళ్ళల్లో కుట్టిండ్లు ఏమైనా గృహ ప్రవేశాలు కట్టుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మా పెద్ద మనిషికి వచ్చి చెప్తారు. అసలు గృహ ప్రవేశాలకు కూడా వెళ్తారా మీరు? ఇది మనది వాల్మీకి, మరి ఇది వాల్మీకి బీసీ అన్నట్టు. ఇది బోయవాడ సరింగ్లా ఎవరు కుట్టిల్లు కట్టినా కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న పాలు పడుకుంటారు కదా ఆ రోజు, అప్పుడు తీసుకెళ్ళాడు. అంటే అట్లా తీసుకెళ్ళినప్పుడు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? ఛార్జ్ అనేది ఏముండదు, దేవుడు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, అట్లా ఏముండదు. అంతే, మనకు కూడా దేవత కాబట్టి వేరే ఎవరికైనా తీసుకోకపోతే వాళ్ళు మొక్కున్నంత దేవునికి పెట్టాలి. నేను ఎందుకు అడుగుతాను అంటే అన్న, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాకే తెలియదు, ఇప్పుడు మాకు తెలిసినందుకు మేమే తీసుకుంటాం కదా, పిలిపించుకుంటాం దేవుడిని. కొందరు అంటే డబ్బులు కాకుండా కొందరు వెండి చేపిస్తారు దేవునికి, అమ్మవారికి గూడు లాంటి ఉంటాయి, కొందరు డబ్బులు కొనిస్తారు. దేవుని కూడా ఏదైనా ఒకటి మొక్కుకుంటారు, ఇప్పుడు దగ్గర వాళ్ళకైతే మీరు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు దూరం నుంచి వెళ్ళి పిలిస్తే మీరు పోతారా? చాలా సార్లు పోయినాం. అంతేనా? అంటే ఎక్కడెక్కడికి వెళ్ళి ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకోవాలి. ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకుంటే ఖచ్చితంగా ఎంత దూరం తీసుకోవడానికి రెడీ ఉంటాం. చాలా సార్లు తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ దేవునికి ఒక వారం అనేది ఉంటుంది కదా, ఏ వారం రోజు దేవునికి మంచి శుక్రవారం ఏం చేస్తారు? ఆ రోజు చేసే పూజలు ఏ విధంగా ఉంటాయి? శుక్రవారం పూజ ఏంటంటే అమ్మవారికి ఇష్టం, అది ఆ రోజు అమ్మవారికి ఇష్టం. లక్ష్మి అంటే రెగ్యులర్ గా కొందరు ఎవరన్నా కొత్తగా తీసుకోవాలనుకుంటే శుక్రవారం సెలెక్ట్ చేసుకుంటారు. అన్న ఇంకొక డౌట్ ఏంటంటే అన్న, వేలాల మల్లన్న స్వామి దగ్గర కూడా లక్ష్మీదేవి అమ్మవారు వెళ్తారు, సమ్మక్క తల్లి దగ్గర కూడా లక్ష్మీ, ఇట్లా దేవుని తీసుకపోవడం వల్ల మీ ఉద్దేశం ఏంటి?
అంటే అక్కడ అమ్మ దేవుళ్ళని కలుసుకోవడానికి అట్లా అంటే అప్పుడు అమ్మవారికి ఇప్పుడు అమ్మవారు వాళ్ళ సంబరాలు చేయడానికి అంటే ఆ దేవుని దగ్గర అంటే వాళ్ళిద్దరిని అక్కడ తీసుకొని కల్పించుకొని వాళ్ళతో పాటు ఆటలు ఆడిపించుకొని తీసుకురావాలి. లక్ష్మీదేవి అమ్మవారితో పాటు ఇంకొక దేవుడు ఉంటారు. ఇప్పుడు 5 దేవుళ్ళు ఉంటాయి మన దగ్గర. ఏమేమి పేర్లు దేవుళ్ళ? కృష్ణస్వామి అని, లక్ష్మీదేవర, గురుగుడు, బోయుడు, పోతరాజు ఉంటాడు బయట, లోపల ఉంటాడు బయట ఉంటాడు పోతరాజు అన్నట్టు. ఈ దేవుడు శాకాహార దేవుడే, సాకర్ దేవుడు బయట చేసుకుంటారు. బోనాలు అట్లాంటివి బోనాలు ఉంటాయి. 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సేమ్ కలర్లు వేసుకొని మళ్ళీ ఊరంతా తిరుగుతాం, బోనాలు పోస్తాయి. మా కులం మొత్తం ఒక కాడికి వచ్చి బోనాలు పోసి మా కులం అంతా ఊరంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద బోనం పోసుకొని కేటలు గిడ్డలు బయట ఇదంతా అయిపోయినాక 3-4 కూడా అది ఉంటాయి. బోనాల కార్యక్రమం ఉంటున్నట్టు మళ్ళీ ఫ్రెష్ కలర్ వేపించి దేవునికి అంటే సారీస్ కానీ ఏమైనా ప్రత్యేకించి రోజు తీసుకురావచ్చు. ఎవరైనా తీసుకొచ్చినా కూడా ఎవరు తీసుకున్నా ఒక కొత్తసారి పెట్టాల్సిందే. టవాల్స్, ఓడి బియ్యం పొడి, అమ్మవారికి దండలు గానీ అలంకరించే సంబంధించి మేము చెప్తాం, లిస్ట్ చెప్తాం. ఫస్ట్ అడ్వాన్స్ వస్తే పెద్ద మనిషి వచ్చి అన్ని చెప్తాడు. ఇంటికి తీసుకుపోవాలన్నా కూడా ఒక రోజు ముందు సామాన్ తీసుకొని పోవాలి అన్న. ఇప్పుడు 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 వచ్చిన పిల్లగాని కూర్చోబెట్టి దేవుడు వస్తున్నారు. ఆయన కూడా మీ సంఘ పోలు దాంట్లో ఉంటారు. మనకు సంబంధించిన వాళ్ళు దేవుడు తీసుకుపోయే వాళ్ళకి మళ్ళీ మీరు ఇంకేమన్నా మీ సంఘ ఈ దేవుని పరంగా ఇంకేమన్నా ఇస్తారు ఆయనకి? అంటే అంత ఇచ్చుడే ఉండదు. అదేనన్నా దేవుని గురించి వచ్చింది అంతే. ఎవరైనా డబ్బనే ఆశించి ఉండదు, దేవుడి నుంచి వస్తారు అంతే. దేవుని ఎందుకంటే అది మన తాతల నుంచి ఉన్నది. అదే దేవుని మేము నమ్ముకున్నాం. మా కుల దేవతలు ఎక్కనట్టు ఖచ్చితంగా రావాల్సింది. అదేదున్నా అంతే. ఇప్పుడు ఇంటికి ఒక మెంబర్ వస్తాడు. అవును. ఇప్పుడు అందరు 4 మెంబర్స్ రావాలంటే రాలేరు కదా, వాళ్ళ వర్క్ ఉంటాయి. అవునవును. ఒక్క మెంబర్ అయినా వస్తాడు. ఎవరైనా ఒకరు అసలు ఇప్పుడు కృష్ణ అంటే ఇంకొక దేవుల పేరు చెప్పారు కదా, 5 దేవుళ్ళ పేరు చెప్పారు. లక్ష్మీదేవి కాకుండా మిగతా దేవుళ్ళు కూడా వస్తాయి. అసలు అన్ని దేవుళ్ళు వస్తాయి. అన్ని దేవుళ్ళ ఉండదు, అన్నిటికి జీవం ఉంటది, అన్ని దేవుళ్ళకి వస్తాయి. కానీ టైం ఎక్కువ రెగ్యులర్ బయట తీసుకోవచ్చు. అన్ని దేవుళ్ళని తీసుకోవాలంటే తీసుకోపోలేము, మంది కావాలి. 5 మెంబర్స్ ని ఉగ్రం మీద తీసుకోవాలంటే చాలా కష్టం. డబ్బు కష్టమైతే రెగ్యులర్ లక్ష్మీదేవి అమ్మవారికి రెగ్యులర్ వస్తుంది. ఈ దేవుళ్ళు మిగతా దేవుళ్ళు ఎప్పుడు వస్తాయి? మిగతా దేవుళ్ళకి ఒక టైం ఉంటది. ఎప్పుడు అంటే మేము ఇక్కడ వినాయకుడు గానీ దుర్గమాత అమ్మవారు ఉంటది కదా, ఆడిపిస్తాం. ఆడిపించేటప్పుడు అన్ని దేవుళ్ళకు ఉగ్రం వస్తుంది. ఈ అమ్మవారు అంటే ఇప్పుడు ఇన్ని సార్లు ఇప్పుడు ఒక దేవుడు ఏమైనా అకేషన్ బట్టి ఈ రోజు మనం ఇలా అందరం కలుసుకుని ఇలా ఆడిపించుకుంటాం. వినాయకుడు వస్తుంది, వినాయకుడి దగ్గర ఆడిపించాలని ఒక అకేషన్ మనం ఎవరు క్రియేట్ చేసుకుంటామో అదే రోజు దేవుళ్ళందరికీ అన్ని వస్తాయి. 5 దేవుళ్ళు అయితే అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ దేవునికి ఒక సారీ ఇవ్వాలంటే ఇట్లా లంగానేమో అంటారు కదా, చీర కదా. అంటే ఎందుకు అన్ని ఇప్పుడు ఒక డ్రెస్ కోడ్ లాగా చేస్తారు కదా, అంటే దేనికోసం అన్నట్టు అదే దేవుడా? అంటే లక్ష్మీదేవి అమ్మవారు డ్రెస్ కోడ్ అట్లనే ఉంటుందా? అంటే డ్రెస్ కోడ్ అదే ఏముంటది, మొక్కుకుంటారు. ఇప్పుడు చీర కట్టియాలని మొక్కుంటారు. చీర కట్టాలన్నమాట ప్రత్యేకంగా మన అమ్మవారికి ఈ చీర ఆ చీర అనేది ఏముంటది, కలర్ డిజైన్ అనేది ఏముంటది. నీకు నచ్చిన కలర్ ఏ కలర్ అమ్మవారికి సారీ కట్టాలంతే. ఇంతకుముందు గుడి ఎక్కడ ఉండే అన్న? ఫస్ట్ ఇంత ముందు మనది ఈ లైన్ లోపల ఉండే, అంటే మా ఇంట్లో మధ్యలో ఉండే. అక్కడ వచ్చిన స్లాప్ ఉండే. మాకు ఏంటంటే కొద్దిగా క్లియర్ కట్ గా లోపట అయిపోయింది, మాకు క్లియర్ గా తవ్వలేదు. భక్తులకు గానీ మనం ఇప్పుడు దేవుని దగ్గర అకేషన్ చేద్దామంటే ఇబ్బంది అవుతుంది. ఇబ్బందికరంగా కొన్ని రోజులు టైం చూసినాం. చూసుకుని దాతలు మేము కూడా ఇంత దగ్గర ఉన్న దేవుడు మాకే తెలియదు, మరి ఎందుకు మీరు అంత పబ్లిక్ చేసుకోలేదు అని ఒక డౌట్. ఎందుకు ఎవరికి చెప్పలేదు, ఎందుకు తెలియలేదు దేవుడి గురించి? అయితే ఇన్ని రోజులు ఏంటంటే లోపల ఉందన్న మనది. అప్పుడు ఇండ్లు ఉన్నాయా, ఇండ్ల మధ్యలో దేవుడు ఉంది. తాత నుంచి అక్కడ ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ తెలియదు. ఈ రోడ్డు మీద ఉంది కాబట్టి అన్న ఇదేం టెంపుల్ అంటే ఇప్పుడు నువ్వైనా అడుగుతావు, ఇంటర్వ్యూ చేస్తుంటే ఎవరైనా కూడా అన్న ఇదేం దేవుడు అన్న అడుగుతాడు. లోపల ఉండే వారికి ఏమైతుందంటే దేవుడు ఉందా లేదా అనే కాన్సెప్ట్ కూడా ఇన్ని రోజులు కూడా అదే కంటిన్యూ చేసింది. ఎవరికి తెలియదు, మాకే తెలియదు. మేము కూడా డిసైడ్మెంట్ ఎందుకైనా అంటే ఇక లోపల ఉన్నది కదా, దీన్ని ఇచ్చి ఒక ఫేస్ మంచిగా అందరికి ఎంటర్ లాగా కనబడాలి. మంచి ప్లేస్ కూడా మనకు సహకరించింది. వాళ్ళు కూడా కొందరు దాతలు సహకరించారు. హెల్త్ బాగాలేకున్నా, ఆరోగ్య సమస్యలు ఇంకోటన్నా మనకు అమ్మవారు నమ్ముకొని హెల్త్ పరంగా గానీ ఏమైనా కళలు గానీ ఇలాంటివి ఏమైనా కాకుండా ఆయన అమ్మవారు మొక్కుంటా మొత్తం పర్ఫెక్ట్ మన అవుతుంది. ఎంటికలు తీస్తారు, ఇక్కడ పుట్టెంటికలు తీస్తారు మొక్కున్నోళ్ళు. ఇలా మన మురుగు టైపు అన్ని కడతారు, కొబ్బరికాయలు కడతారు. అమ్మవారు మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఏ పని అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు అకేషన్స్ అన్నాం కదా, కొత్త గృహ ప్రవేశాలు కాకుండా ఇంకా ఎట్లాంటి ప్రదేశాలకు పోతారు? అంటే ఏమేమి ప్రోగ్రామ్స్ కి మీరు అటెండ్ అవుతారు? పిలుస్తానన్నా ఇప్పుడు కొందరు మ్యారేజ్ లో పిలుస్తారు, పాలపురకుడు
అంటే ముందు అమ్మవారు దేవుని తీసుకురావాలి. ఆడించారు. అవును. దేవుని పట్నాలు కానీ పట్నాలు. పట్నాలు ఉన్నప్పుడు ఆ పట్నం మీకు తీసుకుపోవడానికి బాలపూర్ ఈమెకు సొంతంగా పట్నం వేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొందరి ఓన్ ఇప్పుడు మల్లన్న పట్నాలు అని ఉంటాయా? మల్లన్న పట్నాలు ఓన్ ఎట్లుంటాయో లక్ష్మి అమ్మవారి కూడా పట్నాలు ఉంటాయి. ఉంటాయి. అవి ఒక 3-5 days ఉంటది పట్నాలు. ఎట్లా అంటే పుట్ట బంగారికి పోవడం లక్ష్మీదేవి వచ్చేటోళ్ళకి చెట్టోడే. అది ఏంటంటే కొందరికే ఉంటది. అంటే ఏదైనా కొందరికి అమ్మవారు వస్తే చూసినావా, కొందరు మొక్కుంటారు, వాళ్ళ గద్దె ఉంటారు. పెద్దవారు తెలుసా నీకు? తెలుసు. అట్లా ఒక గద్దె ఉంటది లక్ష్మీదేవి, కొందరు మొక్కుంటారు. చాలా సార్లు వెళ్ళినాం. టేకుమట్ల కూడా ఉన్నాయి, టేకుమట్ల చిన్న ఇటు సైడ్ ఉంటాయి. పోయి మనం ఆడి ఏంటంటే 3-5 days కార్యక్రమం ఉంటుంది ఆడ. గద్దేసి దేవుని అలంకరించి ఒకరు ఆడిపించి పుట్ట బంగారి మట్టి తెచ్చి ఉంటది. మట్టి తెచ్చి అమ్మవారికి ఆడ అలంకరించి 5 days ఆడిపించి ఇల్లు కట్టుడు అనేది ఉంటది. కోడి ఇల్లు ఉంటాయి, కోళ్ళతోటి ఇల్లు కట్టి చలో అయిపోయినా కంప్లీట్ చేసుకుని మన ఇంటికి రావడం. ఇప్పుడు మల్లన్న స్వామి పట్టాలు ఉగ్గు పూజలు అంటాం. ఈ దేవునికి సపరేట్ పూజారు ఉంటారు కదా, ఆ పూజారిని అంటే ఎవరు చేస్తారు ఎక్కువ? మీరే పట్నాలు వేసినా మీరే? ఏదున్నా మా వాడు చూసుకుంటారు. ఎన్ని రకాల పట్నాలు ఉంటాయి అన్న దీంట్లో? చిలకపట్నం అట్లాంటి ఉంటాయి. ఉంటది. పెద్ద మొక్కు ఒకసారి నాకు దేవుని చూపిస్తారా? చూపిస్తుంటా. మీరు ఒక్క పావుగంట ముందస్తే దేవుడు అక్కడి నుంచి కొద్దిగా మీకు ఆకేషన్ అప్పుడు చూపెట్టు. సూపర్ ఇట్లా కృష్ణ సార్ ఏమవుతాడు ఈ లక్ష్మీదేవి అమ్మవారు పోతరాదు అంటే వీళ్ళు కృష్ణస్వామి ఏమైతాడు? వీళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నట్టు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు, కృష్ణస్వాములు లక్ష్మీదేవర పోతరాదు. అది భార్య భర్త. ఇక పోతరాజు గురిగోడు అంటే ఈ అమ్మవారు ఇక అమ్మవారే అంతే. అమ్మవారు ఈ అన్నిటికీ సరౌండ్ కావాలి కాబట్టి బోర్డు అని అంటే అన్నిటి కావాలంటారు. అమ్మవారికి కావాలంటారు. వీళ్ళు రక్షకులు. ఇప్పుడు అన్న వీళ్ళిద్దరు భార్య భర్తలు, వీళ్ళు రక్షకులు అన్నట్టు. అమ్మవారికి కృష్ణస్వామికి వీళ్ళిద్దరు అడ్డు రక్షణ ఉంటారు అన్నట్టు. చుట్టూ రక్షణగా ఉంటారు. వాళ్ళ ముగ్గురు కాపల. అమ్మవారికి కాపల, తల్లికి కాపలు ఉంటారు. కొంచెం ముందు సరౌండ్ లో ఉంటారు అన్నట్టు. ఇక ఎక్కువ రెగ్యులర్ గా మేము ఏదైనా గృహప్రవేశాలకు గానీ ఇంకెవరైనా రెగ్యులర్ ఇంటికి కొత్త ఇంటికి గానీ ఎవరైనా పిలిపించుకున్నా కూడా రెగ్యులర్ ఈ 2 దేవులను తీసుకెళ్తాం, భార్య భర్తలను తీసుకెళ్తాం. ఒకే రెగ్యులర్ గా ఇప్పుడు ఈ కృష్ణస్వామి భార్య భర్తలు అన్నట్టు. అమ్మవారు 2 భార్య భర్తలు, వీళ్ళిద్దరికి కాపల పోతరాజు. రెగ్యులర్ గా బయటికి మొత్తం ఈ 3 దేవుళ్ళు వెళ్తాయి అన్నట్టు. 3 వెళ్తాయి. 2 దేవుళ్ళు ఇక్కడే ఉంటాయి, 2 ఇక్కడే ఉంటాయి. 3 మాత్రం జాతరలకైనా ఎక్కడికైనా అంటే 3 బయటకు వెళ్తాయి. సమ్మక్క సారకు మనం బిఫోర్ ఒక రోజు ముందు వెళ్తాం. ముందు వేసుకొని అంటే ప్లానింగ్ ఉంటుంది. మన ఆడ గద్దెకు ఒకసారి మాట్లాడి ఆడ ఒకసారి పర్మిషన్ తీసుకొని 20 తారీఖు రోజు వెళ్ళి కదా ఒకసారి ప్లాన్ తీసుకొని అడ్జస్ట్ అయ్యి మనం వాడు వస్తాను మన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం వాళ్ళకు కూడా. ఇంకోటి ఏంటి అని అంటన్నా, మాకు ఫస్ట్ నుంచి మా తాత ఉన్నప్పటి నుంచి గద్దె మాకు ఉండే. ఇప్పుడు ఇక కొన్ని పొలిటికల్ చేయబట్టి అయ్యబట్టి ఏది ఏమైతుందంటే మా గద్ద తీసేసిన మీరు రావద్దు అని చెప్పేసి చాలా సార్లు పెనియర్ కూడా చాలా ఇబ్బంది అయింది. ఇంతకుముందు మా తాత ఏంటంటే మాకంటూ సపరేట్ గద్ద అంటే అది బోయేవా అంటే వాల్మీకిదే గద్ద, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇన్వైట్ ఇవ్వాలి, ఎవరు వచ్చినా రాకుండా వాళ్ళకైతే ఇన్వైట్ ఉండాలి. తాత నుంచి ఉన్న గద్ద అని చెప్పారు. 10 year ఏం చేసిన అంటన్నా, అంతకుముందు ఇయర్ కూడా పోయి గద్ద మీద పెట్టాగానే దేవుని తీసేయాలి, దేవుని పట్టుకొని మీరు బయటికి వెళ్ళిపోవాలి, దేవుడు ఇక్కడ ఉండద్దు, ఇది మీకు కాదు. అది ఎప్పుడో తాతలు నడిది గతం అయిపోయింది, మీకు వచ్చే ఛాన్స్ లేదని చెప్పేసి టెండర్ వేసుకోవాలి అని చెప్పేసి ఏదో చెప్పారు. ఇప్పుడు అన్న మనం దేవునికి వచ్చి టెండర్ వేయలేము కదా. ఇప్పుడు నాకు ఈ విషయం క్లారిటీ అండి. ఇప్పుడు విషయం ఏంటంటే అమ్మవారి గద్ద ఇప్పుడు ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచో ఉన్న గద్దెను మిమ్మల్ని రావద్దు అనడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది? అది ఏం అధికారం అన్న, మేము అక్కడ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఉన్నారన్న. సుంచుల రాజా అని మా అప్పటి నుంచి పాతప్పటి నుంచి మా దేవుడు అక్కడ మాకు పర్మిట్ గద్ద కట్టి మా అమ్మవారు ఆ సమ్మక్క సారలమ్మను వస్తుందనగానే మేము ఎదురు పోయి తీసుకొని వచ్చి మళ్ళీ సేమ్ అదే గద మీద ఉంచేది. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మీకు ఆడొచ్చి మీకు ఉండి కలెక్షన్ అయితే అంటే మేము ముడుపులో డబ్బులు కడతారు కదా, అంటే మీకే డబ్బులు వస్తున్నాయి, మాకు సమ్మక్క సారకు డబ్బులు రావడం లేదు అన్న. సమ్మక్క సారక ఇప్పుడు సమ్మక్కను మొక్కుతామని వస్తారు, అన్ని దేవులను మొక్కుతారు, లక్ష్మీ దేవుని మొక్కరు కదా. అమ్మతో పాటు అమ్మవారు కాబట్టి మేము ప్రతి ఇయర్ తీసుకుపోతాం, మా తాత నుంచి ఉన్నది కాబట్టి గత మీద పెడతాం. దేవుడు అన్ని దేవుళ్ళకి కడతారు కదా అన్న. మీరు ఇక్కడికి రావద్దు, మీకు డబ్బులన్నీ లక్ష్మీదేవరికే పడతాయి, మా సమ్మక్క సారకు పడతలేవు
మీరు ఇక్కడ నుంచి మొత్తం బంద్ కావాలని చెప్పేసి పేనియర్ బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. అయితే మీకు అట్లా జరిగినప్పుడు అన్న ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీరు నిజంగానే మీరు పోయి ఒకసారి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది అన్న. నెక్స్ట్ ఇయర్ పేనియర్ రాజ్ ఠాకూర్ గారిని అడిగినాం, సార్ మాకు ఇట్లా అక్కడ ఉన్న పెద్ద మనుషులు మాకు ఇబ్బందికరం చేస్తున్నారు సార్, ఎందుకంటే మేము లోపలి ఓడుతుంటే అమ్మవారి ఇక్కడ ఉండద్దు, మీరు ఇంటికని వెళ్ళిపోండి, కానీ అమ్మవారి అయితే ఇక్కడ లోపలి అలవ అనేది ఉండదు, దయచేసి రావద్దు, మీరు రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది అవుతుంది సార్, దేవుడు రావడం ఇలా దేవుళ్ళల్లో కూడా పొలిటికల్ ఉంటుందా, దేవుళ్ళ విషయంలో కూడా విభేదాలు ఉంటున్నాయా? మరి దేవుళ్ళని విభేదాలు చేసేది ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. మా నుంచి కాకుండా మేము పుట్టకపోయినా మా తాత నుంచి ఆ గద్దు ఉంది, మాకు ఒక నమ్మకం కూడా అదే, మా నుంచి తరతరాలైన ఇప్పుడు పుట్టేటోళ్ళకు కూడా అడిగి సమ్మక్క కార్యక్రమం వెళ్ళి ఇది మన గద్ద, ఇది మన వాల్మీకి గద్ద అని మాకు గుర్తులాగా మేము అందరం చూపించుకున్నాం. 10 years లక్ష్మీదేవి గద్ద ఉన్నది. ఇక్కడ ఉన్న ఇంకెవరైనా కొత్తగా వచ్చినా కూడా మాకంటే ఒక గుర్తు ఉండేది అక్కడ. ఎవరు అంటే వాల్మీకి గద్ద, అవును, ఈ వాల్మీకి బోయవాడకు సంబంధించిన అమ్మవారి గద్ద అని మాకు ఒక బిరుదు. మాకు అనేది ఇంతవరకు ఏం లేదు. అవును, వాల్మీకి బీసీఏకు అనేది మాకు ప్రొఫెషనల్ ఏదైనా ఏది కూడా మాకు గుర్తింపు అనేది ఏది లేదు. మాకున్న గుర్తింపు దేవుని గురించి మాత్రం సమ్మక్క గద్ద ఒక గద్దె ఉండే, ఆ గద్దెను కూడా అన్న గద్దె గురించి పేనియర్ కూడా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిల్లు, మీరు తీస్తారా అయ్యారా అని అన్న. ఇంకొకటి ఏంటంటే దేవులపై చేతులు వేసి కూడా బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. దాని విషయంలో చాలా బాధపడ్డాం, చాలా బాధపడి ఇప్పుడు దేవుల విషయంలో ఒళ్ళు పెట్టుకుంటే కరెక్ట్ అన్న. ఇంకోటి ఏంటంటే రౌడ్ తోటే ఆ పెద్ద మనుషులు మాట వినకపోతే అన్న పోలీసులు వాళ్ళని పిలిపించి మమ్మల్ని మా పైన దాడి చేయడం జరిగింది అన్న. అప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు డబ్బుతోడు పోల్స్తున్నారు అన్న, దేవునితోడు పోల్చలేరు. ముందే టెండర్ వాడాలని మాట్లాడతారు. దేవునికి ఏం టెండర్ వాడతారు సార్, మాది పాత నుంచి ఉంది కదా. ఇప్పుడు మీకు ఇవాళ వచ్చి దాన్ని సిమెంట్ కట్టి కొత్తగా కట్టలేదు అని చెప్పి గోవిందరాజు గద్దలకు ఎవరు టెండర్ వాడేది, ఎవరు టెండర్ వాడేళ్ళు, మేము ఎందుకు టెండర్ వాడని చెప్పేసి నేను కూడా అడిగినా అడుగుతుంటారు కదా. అది అప్పుడు జరిగిందా, అప్పుడు మీ తాతల నాడు జరిగింది అది, అది ఆ కథ ఇప్పుడు తెలియదు. ఇప్పుడు అయ్యానికి ఇయ్యాను కాదు బై, ఇప్పుడు మీరు పెడితే అమ్మవారు బాగా డిస్టర్బ్ అవుతుంది. ఏం డిస్టర్బ్ అవుతుంది అన్న, డబ్బుల గురించి డిస్టర్బ్ అవుతుంది అంటే మీ అమ్మవారికే పడతానే డబ్బులు మాకు పడతాయి అన్న. డబ్బులు అమ్మవారు డబ్బులు అని ఎవరు ఏ భక్తుడు కూడా చెప్పడన్నా, నువ్వని కాదన్నా, ఏ భక్తుడు కూడా చెప్పడు మా డబ్బులు తీసుకోరన్నా. మాకు ఆశ ఏంది అని అంటే అమ్మవారి దగ్గర లక్ష్మీదేవరం తీసుకొచ్చే మాకు నమ్మకంతో మాకు ₹1 కూడా అవసరం లేదు. మా దగ్గర ఒక వ్యక్తిని పెట్టి ఈ డబ్బులు కూడా మీరే తీసుకోండి, మాకు దాంట్లో ఒక ₹1 కూడా మాకు అవసరం లేదు. మాకు తీసుకొచ్చిన తృప్తే తప్ప సంతోషమే తప్ప మేము డబ్బులు ఆశించి రాలేదన్నా. గద్దె గురించేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అన్న? గద్దె గురించి కాదన్నా, మాకు అమ్మగారి గురించి ఇప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. ఒకసారి మేము ఫైట్ చేసినాం, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అడ్వాన్స్ గానే. ఫైట్ చేసే వరకు సరే నేను మాట్లాడిపిస్తా చేపిస్తా అని చెప్పేసి లీడర్లు గానీ అన్న రాజ్ ఠాకూర్ గారు అందరికి తెలియజేస్తే కూడా ఎవరు మాట్లాడలే. ఎమ్మెల్యే గారికి విషయం ఎమ్మెల్యే దాకా ఓలేమో, మళ్ళీ ఎవరు తెలుసుకోలేము. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి కలవండి. అప్పుడు అన్న పదవిలో లేడు ఫైట్ చేసేయండి అన్న. అప్పుడు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, అప్పుడు కోర్కండ్ చందర్. అవును, అంటే కోర్కండ్ చందర్ నేను అప్పుడు కోర్ చందర్ కలవాలి, ఆయన గురించి చాలా తిరిగినాం. తిరగకపోతే మాకు రాజ్ ఠాకూర్ అన్న ఆ సర్కిల్ కనబడ్డాడు. సర్కిల్ కనడం వల్ల తర్వాత చెప్పినాం, అన్న మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, మా నుంచి ఇట్లా నువ్వు ఖచ్చితంగా మాకు సపోర్ట్ గా రావాలి, మా నుంచి ఫైట్ చేయాలన్నా, మాకు ఉన్నదే అదొక గుర్తింపు. మా తాతలు చనిపోయిళ్ళు, ఇప్పుడు మేమే చూసుకుంటున్నాం, మేము మళ్ళీ చూసుకుంటున్నాం, మా నుంచి ఫైట్ చేయాలంటే సరే తమ్ముడు మీ గురించి మేము వస్తాం, నాకు అయ్యేలా చెప్పి కదా నేను పక్క ఫైట్ చేస్తా, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దేవుళ్ళ విషయంలో అన్నగారు వస్తాడు, ఫైట్ చేస్తా అని చెప్పిండు అన్న, ఫైట్ చేస్తా అని చెప్పి అన్న కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నేను మళ్ళీ అడిగిన తర్వాత సేమ్ ఆజిత్ కూడా వాళ్ళు గంత అంటారు అది అంటారు అని చెప్పేసి అక్కడ పెద్ద మనుషులు మళ్ళీ దాన్ని లైట్ తీసుకున్నారు అన్న. అయితే ఈ ఇన్ఫర్మేషన్ నా విషయంగా చెప్తున్నా, మీ అనుభవం ముందు నేను చిన్నోనే, కానీ ఒక 2 రోజుల తర్వాత అయినా ఇప్పుడు జాతర దగ్గర ఉంది, రేపు ఎల్లుండి మళ్ళీ ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా అలవాడి అన్న. అప్పుడు అప్పుడప్పుడనే అన్న, అప్పుడు మాకు ఇంకో బాధ ఏంటంటే అక్కడ మేము పోయి లాభం కూడా లేదు అన్న, అప్పుడు ఉన్న గద్దె కూడా ఊలగొట్టేది కదా. పోతే న్యాయం చెబుతాను నేను అంటాను, ఎందుకంటే ఇప్పుడు అన్న ప్రతి ఒక్క విషయంలో న్యాయం చేస్తాడు, 100% చేస్తాడు. ఒక్కసారి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకోండి, ఒకవేళ అప్పుడు వినకపోతే ఖచ్చితంగా మీరు అప్పుడు అన్నతో మాట్లాడచ్చు. 1-2 సార్ అన్నతోనైనా మనాలి మేడంతోనైనా ఎవరితో అయినా మాట్లాడినా కూడా అన్న అందుబాటులో కూడా మేడం కూడా మీకు సహకరిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ దేవుళ్ళ విషయంలో చాలా అన్నగారికి విషయం తెలియదు, బయట వాళ్ళు నడిపిస్తారు ఇదంతా. సో అన్న దగ్గరికి మీరే డైరెక్ట్ వెళ్ళి అన్న దృష్టికి వెళ్ళనెత్తలేరు అన్నట్టు మీరు వెళ్ళండి. డైరెక్ట్ మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్ అక్కడ నుంచి మహంకాళి అన్న గారితో మాట్లాడి డైరెక్ట్ అన్న దగ్గరికి వెళ్ళండి. మీ బాధ చెప్పండి, 2 రోజుల్లో మీకు సెట్ అయిపోతుంది. ప్రాబ్లం సెట్ అయిపోయినా మన వీడియో ఉన్నది ఖచ్చితంగా పోతుంది. ఈ లోపు నేను 2 రోజుల్లో అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ కూడా మేము కూడా 100% మేము అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో రేపు సాయంత్రం అప్లోడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అన్న ఇంకోటి మేము మా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంది అని అంటున్నా, అది ఏ గద్ద అయినా ఒక దేవుడు గద్ద, అమ్మవారి ఇన్ని అంటే
ఏ తరాల నుంచి ఉంటుందో మరి వాళ్ళకోసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. అన్న ఈ రోజున తెలియంది సర్కిల్ అనేది ఎవరికి లేదు, ఇది తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తులను పిలిపించచ్చు, తెలుసుకోవచ్చు. అడగకుండా మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ కూల కూర్చున్నందుకైతే మాకు చాలా బాగా అనిపించింది అన్న. మేము కాదు, మా వాల్మీకి సభ్యులు, మా కుటుంబాలు అందరూ బాగుపడ్డారు, అందరూ బాగుపడ్డారు. ఎందుకంటే చాలా బాగుపడ్డారు అన్న. మాకున్న గుర్తింపును కూలగొట్టిల్లు, మేము కూడా అక్కడ పోయి అడుగుతాం. ఇప్పుడు చాలా బాగా అనిపించింది ఆ విషయంలో మాత్రం తెలుసుకుంటాం. అన్నగారి ఏదైనా అడుగుతాము. మా నుంచి రిక్వెస్ట్ గా ఇక లాస్ట్ గా ఒకసారి అన్నను రిక్వెస్ట్ చేస్తామన్నా, రిక్వెస్ట్ చేసుకోండి బ్రో, రిక్వెస్ట్ చేసుకుంటాం ఒకసారి. వీడియోలో కూడా రిక్వెస్ట్ చేయండి. మక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న గారు కూడా మా వాల్మీకి సోదరుల సభ్యుల తరఫున కూడా మాకు వాళ్ళ అమ్మవారి లక్ష్మీదేవర గద్దను మాకు గుర్తింపుగా ఇప్పుడే కూల్చి వేసింది మళ్ళీ కట్టిపిచ్చి మాకు గుర్తింపుగా దాన్ని అక్కడ సృష్టించి మమ్మల్ని లోపలికి అలవచ్చి మా మీద చేతులు ఏమి వేయకుండా మాకు అలవ మంచి నిర్ణయాన్ని మాకు స్వాగతించి మాకు గుర్తించాలని అన్నగారిని మా వాల్మీకి సోదరులు అందరం కోరడం జరుగుతుంది. అన్నగారు మాకు ఖచ్చితంగా ఇలా అయితే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే అసలు ఎమ్మెల్యే గారికి విషయం తెలియదంట. సో మన గోదావరికంలో జరిగినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా లక్ష్మీదేవి అమ్మవారి గద్దె కూడా ఉంటది. సమ్మక్క సారలమ్మ పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెలతో పాటు మనకు లక్ష్మీదేవి గద్దె ప్రతిసారి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్న గద్దె వీళ్ళకి సంబంధించిన లక్ష్మీదేవి అమ్మవారి ఇక్కడి తీసుకెళ్తారు కాబట్టి ఈ వాల్మీకి సంఘానికి సంబంధించినటువంటి గద్దె అన్నమాట. వీళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా జాతరలో వీళ్ళు భాగమే కాదన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్నారంట. ఈ విషయం ఎమ్మెల్యే గారికి చేరలేదు. సో ఎమ్మెల్యే గారికి చేరే విధంగా వీడియోని షేర్ చేయండి. ఆయన అన్నలు కూడా వెళ్ళి మాట్లాడతారు. మళ్ళీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నగారు కూడా దీన్ని దృష్టి తీసుకెళ్లి వీలైనంత త్వరగా ఆ గద్దెను కట్టిపించి మాకంటే ఒక బిరుదు గుర్తుగా దాన్ని నిలపాలని మమ్మల్ని అలో చేసి మమ్మల్ని కోరుతున్నాం. సభ్యులందరం కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం తోటి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా సేవ విధానంగా అన్న చేస్తారని చాలా నమ్మకం ఉన్నది. చాలా విధంగా అభివృద్ధి చేస్తాను కాబట్టి అన్నకు దేవుళ్ళ విషయంలో మేము గోర్ఖాన్ కూడా లెగ్ చూస్తూ ఉంటాం. దేవుళ్ళ విషయంలో ఏదో ఉన్న కూల్చివేతలను కూడా మళ్ళీ నిర్వహించి కొత్తగా నిర్వహించడం జరిగింది. అన్న ఈ దేవుళ్ళ విషయంలో అయితే ఖచ్చితంగా ముందుకొచ్చి మాకు ప్రతి సహకారం అందించి నిలిపిస్తానని మా యొక్క నమ్మకం. అన్నగా ప్రతి మళ్ళీ